Hello all, welcome to my YouTube channel. Hope you are doing great. సో ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా మీకు జిఎస్ జనరల్ అవేర్నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు ఫస్ట్ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి, లైక్ నా బ్యాక్గ్రౌండ్ గురించి. సో నేను కొంచెం ఒక 2 to 3 minutes నా బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్కస్ చేసి ఆ తర్వాత నేను జీకే ఎస్ఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను డిస్కస్ చేస్తాను. సో యాక్చువల్గా నేను ఇంటర్ ఎంపీసీ నాది 2018 ఇంటర్ అయిపోయింది, పాస్డ్ అవుట్. తర్వాత ఆఫ్టర్ 1 year నాకు గ్యాప్ వచ్చింది ఇంటర్ తర్వాత. సో తర్వాత 2019లో నేను డిగ్రీ జాయిన్ అయ్యాను, ఓపెన్ డిగ్రీ. తర్వాత 2022 పాస్డ్ అవుట్. తర్వాత 2022లో నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ ఎస్ఎస్సి సిజిఎల్కి. ఓన్లీ సిజిఎల్కనే నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను 2022 ప్రిపేర్ అయ్యాను. 23లో నేను సిజిఎల్ ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ అటెంప్ట్ అది. బట్ 23లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, బట్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. సో తర్వాత నేను మళ్ళీ 24లో అటెంప్ట్ చేశాను. 24లో క్లియర్ అయింది. సో 24లో ప్రిలిమ్స్లో నాకు 150 వచ్చాయి. తర్వాత మెయిన్స్లో 332 వచ్చాయి. సో లైక్ క్లారిటీ, ఇంకో ఫోన్ క్లారిటీ, యాక్చువల్గా నా ఫోన్ కొంచెం క్లారిటీ లేదు. సూన్ నేను ఇంకొన్ని డేస్ తర్వాత నేను మంచి క్లారిటీగా తీస్తాను. సో యాక్చువల్గా కొంతమంది హిందీ అర్థం కాని వాళ్ళకి తెలుగులో బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పమని అడుగుతున్నారు. యాక్చువల్గా ఎవరికన్నా హిందీ అర్థమైతే, లైక్ 100% అర్థం కాకపోయినా అట్లీస్ట్ 50% అర్థమైతే మీరు నేను చెప్పిన సోర్సెస్ ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే నేను యాక్చువల్గా కొంతమంది కనుక్కున్నాను అనమాట. నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమంది పరిచయం అయ్యారు. సో వాళ్ళని అడిగి కనుక్కుంటే, లైక్ వాళ్ళని ప్లస్ ఇంకొంతమందిని నేను అడిగి కనుక్కున్నాను. తెలుగులో బెస్ట్ అంటే లైక్ ఐఏసిఈ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. సో ఇన్ కేస్ మీరు అవైలబుల్లో ఉంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు హిందీ సోర్సెస్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా, లైక్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసి ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ 100% మీరు కంప్లీట్ చేసేలా ట్రై చేయండి. సో ఓన్లీ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇన్స్టిట్యూట్లో ఎలా జరుగుతుంది అంటే, యాక్చువల్గా వాళ్ళకంటూ సపరేట్ బుక్స్ ప్రింట్ చేసుకుని అవే మీకు క్లాస్ రూమ్లో అవే చెప్తారు. బట్ ఇన్ కేస్ మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఐఏసిఈ ఇన్ కేస్ దిల్సుఖ్ నగర్లో జాయిన్ అయినా కూడా మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ కంప్లీట్గా మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఇన్ కేస్ ఎవరికన్నా హిందీ వస్తే మీరు గో ఫర్ మ్యాథ్స్కి గగన్ ప్రతాప్ సార్ది కోర్స్ తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా రాదు అనుకుంటే మీరు లోకల్ ఏదైనా మీకు తెలిసిన మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే హైదరాబాద్ ఐఏసిఈ దిల్సుఖ్ నగర్. సో ఎక్కడ జాయిన్ అయినా కూడా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్, తర్వాత జీకే. సో ఇన్ కేస్ మీకు జీకే ఎవరికన్నా ఎస్ఎస్సిలో సిజిఎల్కైనా లేకపోతే సిహెచ్ఎస్ఎల్కైనా ఎంటీఎస్కైనా దేనికైనా కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, సో నేను యాక్చువల్గా ఎలా ప్రిపేర్ అయ్యానంటే జీకేకి నేను చాలా సోర్సెస్ ఫాలో అయ్యాను. 22లో కొంతమందిని, 23లో కొంతమందిని. తర్వాత నాకు 2024లో పర్మర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ టైం పర్మర్ సార్ది జీకే చూశాను. ఆ తర్వాత నేను స్లోగా సార్ది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత నేను సార్ కోర్స్ కూడా నేను పర్చేస్ చేశాను. ప్లస్ నేను యూట్యూబ్లో ఏదన్నా సార్ కంటెంట్ చెప్తుంటాడు, పీవైక్యూ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్. తర్వాత ఇంకొన్ని వీడియోస్ ఎక్స్ట్రాగా ఉంటాయి జీకే మీకు పర్మర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్లో. సో అవన్నీ ఫాలో అయ్యాను అంటే కంప్లీట్గా అవ్వలేదు, జస్ట్ నాకు ఎంతవరకు అయితే నేను టైం దొరికిందో నేను అవి కంప్లీట్ చేసుకున్నాను పర్మర్ ఎస్ఎస్సి.
సో ఇన్ కేస్ మీరు ఎవరైనా జీకేలో ఇబ్బంది పడుతూ మీకు హిందీ వస్తే లైక్ 50% అర్థమైనా చాలు, ఓన్లీ అంటే లైక్ హోల్ హిందీ మీకు రానవసరం లేదు. సో 50 to 60% మీకు అర్థమైనా కూడా గో ఫర్ పర్మర్ ఎస్ఎస్సి. సో మ్యాథ్స్ మీకు నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్ జాబ్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళు జీకే మ్యాథ్స్ అందరూ పర్మర్ ఎస్ఎస్సి అనే ఫాలో అయ్యారు. ఇన్ కేస్ ఎవరికైనా హిందీ అర్థం కాదు అనుకుంటే ఎక్కడ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మీరు బ్లాక్ బుక్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి జీకేలో. సో మీరు అది పర్చేస్ చేసి కాన్సెప్ట్స్ బ్లాక్ బుక్ నుంచి కానీ లేకపోతే లూసెంట్, ఇన్ కేస్ ఎవరికన్నా ఓన్లీ బుక్ రీడ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకునే పర్సన్స్ ఉంటే వాళ్ళు లూసెంట్ ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే హిందీ అర్థమైతే మీరు పర్మర్సాన్ని ఫాలో అవ్వండి. నాకు యాక్చువల్గా ఇంతకుముందు జీకేలో చాలా తక్కువ చేసుకోవాలి. నేను పర్మర్ సార్ని ఫాలో అయిన తర్వాత నాకు చాలా బెటర్ అనిపించింది. సో ఇంతకుముందు యాక్చువల్గా నాకు జీకేలో 1 digits కొన్ని మార్క్స్లో నాకు చాలా తక్కువ వచ్చేది, 0 అలా కూడా వచ్చేది. బట్ పర్మర్సాన్ని స్టార్ట్ అయిన తర్వాత నుంచి నాకు స్లోగా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి తర్వాత డబల్ డిజిట్ రావడం, తర్వాత కొంచెం గుడ్ స్కోర్ రావడం అలా స్టార్ట్ అయింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా పర్మర్ సార్ది ఫాలో అవ్వాలి అనుకుంటే పర్మర్ అకాడమీ అని ప్లేస్టోర్లో మీకు యాప్ ఉంటుంది, అందులో సర్వి కోర్సెస్ ఉంటాయి. సో యూ కెన్ పర్చేస్ అండ్ స్టార్ట్ లిజనింగ్ క్లాసెస్. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే సార్ యాక్చువల్గా మీకు నోట్సెస్ మొత్తం ప్రొవైడ్ చేసేస్తుంటారు, లైక్ హ్యాండ్ రిటన్ నోట్సెస్. మీరు జస్ట్ PDF ప్రింట్అవుట్ తీపించుకొని డైలీ 1 వీడియో లైక్ క్లాస్ చెప్తారు కదా సార్, క్లాస్ చెప్తూ మీరు ప్యారలల్గా నోట్స్ కూడా చూసుకుంటూ కంప్లీట్ చేసేయాలి క్లాస్ని. తర్వాత మీరు ఏ రోజైతే క్లాస్ చూస్తారో ఆ రోజే మీకు ఎంతలోపు వీలైతే అంతలోపు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే ఆ రోజు క్లాస్ విన్నారో, లైక్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఏదో లైక్ మోడర్న్ హిస్టరీలో గాంధీ ఎరా సంథింగ్ ఏదో ఒక చాప్టర్ వింటే ఆ రోజు క్లాస్ చూసేసాక ఆ రోజు ఈవినింగ్ లోపే మ్యాథ్స్ లేదా నైట్ లోపు మ్యాథ్స్ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకోకుండా ఆ రోజే రివిజన్ చేసేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే జీకే మీకు చాలా వ్యాస్ట్ ఉంటుంది. జీకే కూడా లైక్ మ్యాథ్స్ చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. తర్వాత జీకే కూడా మీకు ఎలా అంటే క్వశ్చన్స్ ర్యాండమ్గా ఎలా పడితే అలా ఇస్తుంటాడు క్వశ్చన్స్. సో మీరు కాన్సెప్ట్స్ కన్నా మర్చిపోతే మీరు ఎగ్జామ్లో ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు మీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే అంత బెటర్. ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఫస్ట్ మీరు పర్మర్ సార్ది కోర్స్ తీసుకున్నాక తర్వాత సార్ యూట్యూబ్ ఛానల్లో మీకు PYQ సిరీస్ కూడా మీకు చెప్తూ ఉంటారు ప్యారలల్గా. సో ఎవరికైనా టైం ఉంటే కోర్సు ప్లస్ PYQ, ఇన్ కేస్ ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అయినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. బట్ 2 ఫాలో అయితే ఇంకొంచెం మీరు వేరే వాళ్ళకంటే కొంచెం ప్లస్లో ఉన్నట్టే. తర్వాత ఇన్ కేస్ సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు లేటెస్ట్ కంటెంట్ ఏదైనా లైక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లేదంటే ఏదైనా లేటెస్ట్ ఇన్ కేస్ ఆ టాపిక్లో క్వశ్చన్స్ రావచ్చు అని సార్ అనుకుంటే ఆ కాన్సెప్ట్ మీద మీకు యూట్యూబ్ ఛానల్లో సపరేట్ వీడియో కూడా చేస్తారు. సో సార్ యూట్యూబ్ ఛానల్ అండ్ పర్మర్ అకాడమీలో ఎవరైనా కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. సో ఇవి 2 మెయిన్. మీరు ఎంత చదివినా కూడా రివిజన్ చేయకపోతే అది నెక్స్ట్ డేకి మర్చిపోతారు. నెక్స్ట్ డేకి అసలు పోస్ట్పోన్ చేసుకోకూడదు రివిజన్ని. సో ఏ రోజైతే మీరు క్లాస్ చూస్తారో ఆర్ యూట్యూబ్లో ఏదైనా క్లాస్ చూస్తారో అది సేమ్ డేనే మీరు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మీరు వేరొక వీడియో చూడాలి. సో మీరు ఎక్కువ పోస్ట్పోన్ చేసుకున్నట్టు లైక్ కాన్సెప్ట్స్ని. సో ఇంకేమన్నా లైక్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ అడిగారు ఎక్కువ మంది. నేను యాక్చువల్గా జీకే ఎక్కువ మంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా జీకే. తర్వాత నేను ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ వీడియోలో చాలా ఫాస్ట్గా నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత రీజనింగ్. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా CGL ఆర్ CHSL ఆర్ ఎనీ SSC రిలేటెడ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని వాళ్ళతో షేర్ చేయండి. అండ్ రైల్వే, ఇన్ కేస్ రైల్వేకి ఎవరైనా NTPC ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా సేమ్ సోర్సెసే అప్లికేబుల్ అవుతాయి. బట్ ఏంటి అంటే SSCకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కొంచెం రైల్వే క్రాక్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. సో దట్ రైల్వే కొంచెం క్రాక్ చేసేదానికి ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ ఎవరన్నా SSC ఆర్ రైల్వేస్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు SSC CGL టార్గెట్ పెట్టుకోండి. సో దట్ తర్వాత నెక్స్ట్ CHSL MTSL లేదా రైల్వే ఇవి మీకు కొంచెం క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దట్
మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఒకవేళ ఇన్ కేస్ సీజీఎల్లో కొంచెం అటు ఇటు అయినా కూడా. సో బెస్ట్ మీరు సీజీఎల్ టార్గెట్ చేయండి. ఎంటీఎస్ లేకపోతే వేరేది ఎగ్జామ్స్ కాకుండా సీజీఎల్ టార్గెట్ చేస్తే మీరు కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు. సో దట్ మీరు రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది ఎగ్జామ్స్ అనేవి, ఎందుకంటే సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి. సో జీకేకి ఎవరైతే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగారో సో వాళ్ళకి చెప్పాను. ఇంకొకటి కొంతమంది బుక్స్ అడుగుతున్నారు, జీకే ఏ బుక్స్ ఫాలో అయితే బాగుంటుందని. ఇన్ కేస్ మీకు హిందీ అర్థమైతే సార్ కోర్స్ తీసుకుంటారు కాబట్టి ఓన్లీ సార్ క్లాసెస్ చూస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బ్లాక్ బుక్ తీసుకోండి జీకేకి. లేదు అనుకుంటే ఎనీ అదర్ ప్రీవియస్ ఇయర్ బుక్స్, అన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయిన బుక్స్ మీరు తీసుకోండి. సపరేట్గా మీరు బుక్ ఏం చదవాల్సిన అవసరం లేదు జీకేకి మళ్ళీ, ఇన్ కేస్ సార్ కోర్స్ తీసుకుంటే మీరు. తర్వాత నేను ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకొంచెం ఫాస్ట్గా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ అయితే తీసుకోండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్.